ఓ షిట్! ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందే. మా ఫ్రెండ్‌తో మాట్లాడి ఫోన్ చూసుకోలేదు. కరెక్ట్‌గా ఛార్జింగ్ అయిపోయింది. ఎక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోయానో నాకే తెలీదు. మొత్తం దారి మిస్ అయిపోయాను. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మీరు నా లాస్ట్ వీడియోలో చూశారు కదా! నేను రాక్ మెమోరియల్ సందర్శించాను. అక్కడి నుంచి నేను మళ్ళీ వెనక్కొచ్చేసాను. అక్కడి నుంచి నేను ఫస్ట్ వెళ్ళింది మాత్రం చర్చ్‌కి మాత్రం ఫస్ట్ విజిట్ చేశాను. మీకు దూరం నుంచి చూసినా మీకు కనపడుతుంది. ఈ చర్చ్ నేమ్ వచ్చేసి లేడీ ఆఫ్ ర్యాన్సమ్ చర్చ్. ఈ చర్చ్ చూడటానికి స్కై క్రాపింగ్ టవర్స్ లాగా ఉంది. అంటే సేమ్ 3 భాగాల కింద ఉంటుంది కదా! సేమ్ పైనుంచి చాలా బాగుంది. చాలా హైట్‌గా ఉండి చాలా బాగా కట్టారు. డిజైనింగ్ కూడా చాలా బాగుంది. ఈ చర్చ్ ఓపెనింగ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి సాయంత్రం 7 వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఇక్కడ నుంచి నేను భగవతి అమ్మన్ టెంపుల్‌కి వెళ్తున్నాను. మీకు ఇక్కడ దగ్గరలోనే రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్ళబోయే గుడి వచ్చేసి 51 శక్తి పీఠాల్లో ఇది ఒకటి. ఈ ప్రదేశానికి కన్యాకుమారి అనే పేరు ఎలా వచ్చిందో అని చిన్న కథగా నేను మీకు వివరిస్తాను. ఇక్కడ పూర్వం బనాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అప్పుడు బనాసురుడు బ్రహ్మ నుంచి ఒక వరం పొంది తన రాజ్యంలో తన ఇష్టం వచ్చినట్లు పాలిస్తాడు. తనకి చావు అనేది ఒక కన్య రూపంలోనే తనకి చావు కలగాలని బ్రహ్మ నుంచి ఒక వరం తీసుకుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న మనుషులందరినీ హింసించడం ఇష్టం వచ్చినట్లు చేస్తాడు. అతన్ని చంపడానికి పార్వతీదేవి కన్య రూపంలో ఇక్కడికి వస్తుంది. దానికంటే ముందర శివుణ్ణి తన భర్తగా చేసుకోవాలని ఎన్నో పూజలు చేస్తూ ఉంటుంది. అప్పుడు శివుడు తన భక్తికి మెచ్చి సిద్ధమవుతాడు పెళ్లి చేసుకోవడానికి. తమిళనాడులో సుచిద్రం అనే ఊరు ఉంటుంది. అక్కడి నుంచి శివుడు పెళ్లి చేసుకోవడానికి బయలుదేరతాడు. అప్పుడు అక్కడ ఉన్న నారదుడు ఈ వివాహం కనుక జరిగితే బనాసురుణ్ణి రాక్షసుణ్ణి ఎవరూ చంపలేరు అని చెప్పి ఏం చెయ్యాలో అని ఆలోచించగా తెల్లవారుజామున వివాహం కాబట్టి ఆ వివాహం డిస్టర్బ్ చేయాలని అనుకుంటాడు. అప్పుడు నారదుడు కోడిపుంజ అవతారం ఎత్తి కోడిపుంజ రూపంలో అరుస్తాడు. అరవగానే శివుడు ఏమనుకుంటాడంటే తెల్లవారిపోయిందని అనుకుంటాడు. తెల్లవారుజామున చేసుకోకూడదు కదా, తర్వాత చేసుకుంటానని చెప్పి పెళ్లికి రాకుండా సుచిద్రంలోనే ఉండిపోతాడు. అప్పుడు ఈ పార్వతీదేవి అక్కడి నుంచి ఈయన గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు శివుడు రాలేదని కోపంతో అక్కడ ఉన్న సామానాన్ని బియ్యాన్ని అక్కడ ఉన్న వాటినన్నిటిని విసిరేసి ఉగ్రరూపం అవతారం ఎత్తుతారు. అప్పుడు బనాసురుడు అనే రాక్షసును చంపిన తర్వాత అమ్మవారు అక్కడే ఉండిపోతారు. శివుడు వచ్చి మళ్ళీ తనని వివాహం చేసుకుంటారేమోని అక్కడి నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని ఆవిడను కన్యాకుమారి భగవతి అని పేరు వచ్చింది. దీని తర్వాత త్రివేణి సంఘం పక్కనే గాంధీ మండపం ఉంటుంది. అంటే గాంధీ మరణించిన తర్వాత తన బూడిద అది యాషెస్ ఉంటాయి కదా, అవి ఇక్కడే తీసుకొచ్చి త్రివేణి సంఘంలోనే కలిపారు. ఆ తర్వాత ఈ మండపం ఇక్కడ నిర్మించారు. 1925లో మహాత్మా గాంధీ కన్యాకుమారి పర్యటన పురస్కరించుకొని భారత స్వతంత్ర పోరాటంలో ఆయన చేసిన కృషికి గుర్తుగా గాంధీ మండపం నిర్మించబడింది. ఈ గాంధీ మండపం టైమింగ్స్ వచ్చేసి మీకు మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 6 వరకు మీకు ఓపెన్లో ఉంటుంది. కానీ నేను వెళ్ళే సమయాన్ని అయితే మూసేసి ఉంది. నేను బయట నుంచే చూశాను. నాకేమో సమయం అనుకూలంగా లేదు. ఇంక నేను బయట నుంచి చూశాను అక్కడ ఏమేమి ఉందని. మీకు లోపల ఏముంటుందంటే మీకు గాంధీ గారి గురించి చరిత్ర అనమాట. ఆయన బయోగ్రఫీ, ఆయన యొక్క చరిత్ర ఫొటోస్ అన్నీ మీకు ఆ లోపల ఉంటాయి. అక్కడ మీకు లోపల హోల్స్ లాగా పైన ఉంటుందన్నమాట. అంటే కిరణాలు పడేలాగా ఆయన యాషెస్ మీద పడేలాగా మీకు ఉంటుంది. ఇంకా ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ అక్కడ ఉంటాయి. మీరు కనుక వస్తే తప్పకుండా సందర్శించండి. దాని తర్వాత నేను ఇవన్నీ చూసాక మళ్ళీ అక్కడి నుంచి నేను బయటకు వెళ్ళిపోయాను. ఇలా వెళ్తున్నాను. ఈ లోపల మా ఫ్రెండ్ ఏమో ఫోన్ చేశాడు నాకు. నేను ఆడితో మాట్లాడుతూ కూర్చున్నాను. నేనేంటంటే ఈ కన్యాకుమారిలో నేను స్టే చేయలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు నా లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పే ఉంటాను. ఇక్కడ ఒకరికి ఇవ్వట్లేదు ఇక్కడ రూము. ఎందుకంటే ఇక్కడ ఒక అతను ఊరేసుకొని చనిపోయాడంట. అందుకని అప్పటి నుంచి ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా సరే మీకు బ్యాచిలర్స్ మాత్రం రూమ్స్ మాత్రం ఇవ్వట్లేదు. మినిమం 2 మెంబర్స్ అనే వాళ్ళు ఇక్కడ స్టే చేయాలన్నమాట.
ఇక్కడ రూమ్ రెంట్స్ వచ్చేసి మీకు 500 నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు ఎంతంటే ఒక గుడి చూపించాను కదా! మీకు భగవతి అమ్మన్ టెంపుల్. అక్కడ మీకు దగ్గరలోనే మీకు రూమ్స్ అందుబాటులో ఉంటాయి. మీకు మినిమమ్ 500-700 అలా ఉంటాయి. పైనే ఉంటాయి. నేనైతే మీకు చెప్పాను కదా! నేను అట్లో వెళ్ళాను. నా దగ్గర ఒకవేళ రూమ్ రెంట్ తీసుకుందామన్నా సరే డబ్బులనేవి సాలవు. నేనేం చేశానంటే ఇక్కడ నేను రైల్వే స్టేషన్‌లో పడుకుందామని నేను ఫిక్స్ అయ్యాను. అప్పుడు ఏమైందంటే నేను ఈ లోపల మా ఫ్రెండ్ ఏమో ఫోన్ చేశాడు. నేనేమో వాడితో మాట్లాడుతూ ఉన్నాను. నేను చూసుకోలేదు నా ఫోను అప్పటికి నా ఛార్జింగ్ కూడా అయిపోయింది. నేను చూసుకోలేదు. వాడితో మాట్లాడుతూ కూర్చున్నాను. అక్కడి నుంచి నేను ఎటెళ్ళిపోయానో నాకే తెలియలేదు. నేను మొత్తం కన్యాకుమారి ఊరంతా తిరిగాను. నేను అసలు ఎక్కడికి వెళ్ళానో మొత్తం రౌండేసాను. అసల మొత్తం అంతా చీకటిగా ఉంది. అసలు ఎవరు లేరు. జనం కూడా ఎవరు లేరు. తర్వాత నేను తుప్పల్లో ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడి నుంచి వెనక్కి నుంచి వచ్చాను. మొత్తం మీద నేను చివరికి రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాను. కానీ ఆ స్టేషన్‌లో పడుకుందామంటే పడుకోనివ్వలేదు అక్కడ ఉన్న కానిస్టేబుల్స్. నాకే నిద్ర లేదనుకుంటే అక్కడ హిందీ అతను పరిచయమయ్యాడు. అతను రామేశ్వరం వెళ్తున్నాడు. అతనికే నిద్ర లేదు. నేను అక్కడ చాలాసేపు అటు ఇటు తిరిగాను. అక్కడ ఒక తమిళ అతను పరిచయమయ్యాడు. అతని దగ్గర క్యాష్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అతనికి రూమ్ అసలు దొరకలేదు. చాలాసేపు వెతికాడంట. ఫైనల్‌గా అతను కూడా నిద్ర లేదు. మొత్తం మీద ఆ రోజు అలా గడిచిపోయింది. తర్వాత నెక్స్ట్ డే నేను సన్‌రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళిపోయాను. అది నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.